జన్యు సంబంధ కారణాలు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే జబ్బులు ఏవైతేనేం లక్షల మంది నిత్యం చావుతో పోరాడుతున్నారు. కాలేయం, కిడ్నీ, గుండె ఇలా అవయవాలు పాడై అవి దొరకక మృత్యువుతో పోరాడుతున్నారు. అలాంటి వారికి జీనో ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు ఒక పెద్ద ఆశాకిరణంలా నిలుస్తోంది. అమెరికాలో జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చిన ఓ రోగికి డయాలసిస్ అవసరం లేకుండా చేసింది. అమెరికాలో న్యూ హ్యాంప్షైర్కు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా పంది మూత్రపిండంతో విజయవంతంగా జీవనం సాగిస్తున్నాడు. టిమ్ ఆండ్రూస్ అనే 66 ఏళ్ల కిడ్నీ బాధితుడికి జనవరి 25న శస్త్రచికిత్స నిర్వహించి పంది మూత్రపిండాన్ని అమర్చారు. కొన్ని రోజుల్లోనే అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటాన్ని గుర్తించినట్లు మెసాచ్యూసెట్స్ ఆసుపత్రి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ అవసరం లేదని, ట్రాన్స్ప్లాంట్ నిర్వహించిన వారం రోజుల్లోనే ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ప్రపంచంలో పంది కిడ్నీతో జీవిస్తోన్న రెండో వ్యక్తిగా ఆండ్రూస్ నిలిచారని వివరించింది. మానవ అవయవాల కొరత సమయంలో జంతు అవయవాలు ఏ మేర సాయపడతాయన్న అధ్యయనంలో ఇదో కీలక మలుపుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. పంది నుంచి తీసిన అవయవాలను మొట్టమొదట అమర్చిన 4 రోగులు కొన్ని రోజుల్లోనే మృతి చెందారు. వారిలో 2కి గుండె, మరో 2కి మూత్రపిండాలను అమర్చారు. అయితే అలబామాకు చెందిన ఓ మహిళకు గత నవంబర్లో పంది కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగా ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. ప్రస్తుతం టిమ్ ఆండ్రూస్ ఆరోగ్యం కూడా బాగానే ఉండటంతో అత్యవసర కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన మరో 2కి జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీలను అమర్చేందుకు FDA అనుమతి ఇచ్చింది. అలాగే జన్యు మార్పిడి చేసిన పంది అవయవాలను అభివృద్ధి చేసేందుకు యునైటెడ్ థెరప్యూటిక్స్ అనే సంస్థకు FDA అనుమతి ఇచ్చింది. మరో 6గురికి పంది కిడ్నీలను ట్రాన్స్ప్లాంట్ చేసి వారు 6 నెలల కన్నా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటే మరో 50 మంది రోగులకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేయనున్నట్లు మెసాచ్యూసెట్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఆండ్రూస్ కు 2 ఏళ్ల క్రితం కిడ్నీలు పాడైనట్లు తెలిసింది. అప్పటికే ఆయన డయాబెటిస్ తో బాధపడుతుండగా ఒకసారి గుండెపోటుకు గురయ్యారు. డయాలసిస్ తో మృత్యువుకు దగ్గరవుతోన్న ఆయనకు సరైన మానవ కిడ్నీ దొరికేందుకు 7 ఏళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో జీనో ట్రాన్స్ప్లాంట్ అధ్యయన ప్రాజెక్టులో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో 1,00,000కు పైగా అత్యవసర అవయవ మార్పిడి కోసం వేచి చూస్తోన్న రోగులున్నారు. అందులో వేల మంది చావుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు జన్యు మార్పిడిలు చేసిన జంతు అవయవాల మార్పిడి చికిత్సలు సత్ఫలితాలను ఇస్తే వారికి మానవ అవయవం దొరికే వరకు జీవించే అవకాశాలు పెరుగుతాయి.